కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమరయ్యకు మొదటి ప్రాధాన్యత ఓటు వేద్దాం, గెలిపిద్దాం. మీకోసం, మీ సమస్యల కోసం మీ తరఫున గళమెత్తుతాడు, ప్రభుత్వంతో కొట్లాడతాడు. ప్రపంచంలో అలయన్సెస్ ఎంత వేగంగా మారుతాయి, జియో పాలిటిక్స్ ఎంత ఆశ్చర్యంగా మారుతాయి అన్న దానికి ఉదాహరణే యునైటెడ్ నేషన్స్లో ఉక్రెయిన్ వార్పై జరిగిన ఓటు. మనం ఎవరైనా ఊహించామా? ఐక్యరాజ్య సమితిలో ఓటింగ్ సందర్భంగా అమెరికా, రష్యా సహకరించుకున్నాయి. రష్యాకు అనుకూలంగా అమెరికా ఓటు వేసింది. ఇప్పటిదాకా ఈ యుద్ధం మొదలై 3 ఏళ్ళు అయింది. ఇప్పటికీ ఫిబ్రవరి 24, 2022 నాడు ఈ వార్ మొదలైంది. ఫిబ్రవరి 24, 2025 ఈ వార్ పైన యునైటెడ్ నేషన్స్ ముందుకు వేరు తీర్మానాలు వచ్చాయి. చాలా ఆసక్తి. ఈ వార్ మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్కు మద్దతుగా యూరప్తో పాటు అమెరికా ఉంది. యూరప్ కన్నా ఎక్కువ అమెరికానే సహకారం చేసింది. $60 బిలియన్, $6,000 కోట్ల మిలిటరీ సాయం అమెరికా ఇచ్చింది. ప్రతి సందర్భంలోనూ రష్యాను ఖండిస్తూ యునైటెడ్ నేషన్స్లో అమెరికా, యూరప్ కలిసే తీర్మానాలు పెట్టాయి. అలాంటి పరిస్థితి ఒక్కసారిగా మారింది. యునైటెడ్ నేషన్స్లో ఫిబ్రవరి 24న యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో 2 తీర్మానాలు వచ్చాయి. ఒకటి, యుక్రెయిన్ తన యూరోపియన్ మిత్రదేశాలు ప్రపోజ్ చేసిన ఒక రెజల్యూషన్. ఈ రెజల్యూషన్లో ఉక్రెయిన్ టెరిటోరియల్ ఇంటెగ్రిటీ, ఉక్రెయిన్ సార్వభౌమాధికారము, ప్రాదేశిక సమగ్రతల్ని సమర్థిస్తూ తీర్మానంలో పేర్కొన్నారు. అంటే ఉక్రెయిన్ భూభాగం ఉక్రెయిన్తోనే ఉండాలి, ఉక్రెయిన్ భూభాగాల నుంచి రష్యా తక్షణం ఉపసంహరించుకోవాలి, ఈ యుద్ధానికి రష్యా కారణము, ఈ రష్యన్ యుద్ధ ఉన్మాదాన్ని ఈ తీర్మానం ఖండిస్తుంది. ఈ తీర్మానము రష్యానే దోషిగా పేర్కొంటూ తీర్మానం ప్రవేశపెట్టారు. సహజంగానే రష్యాను ఖండిస్తూ ఉన్న ఈ తీర్మానాన్ని రష్యా, దాని మిత్ర దేశాలు వ్యతిరేకించాయి. రష్యా, హంగేరీ, బెలారూస్, అలాగే నార్త్ కొరియా లాంటి దేశాలు ఈ తీర్మానాన్ని క్లియర్గా వ్యతిరేకించాయి. కానీ 93 కంట్రీస్ ఈ తీర్మానాన్ని సమర్థించాయి. అంటే రష్యాను ఖండిస్తూ యూరోపియన్ దేశాలు ఉక్రెయిన్ సంయుక్తంగా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని యునైటెడ్ నేషన్స్ 93 కంట్రీస్ మద్దతు ఇచ్చాయి, ఆమోదించాయి. ఇండియాతో సహా 65 నేషన్స్ అబ్స్టెయిన్, అంటే తీర్మానం ఓటింగ్లో పాల్గొనలేదు. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. కానీ ఆశ్చర్యకరం ఏంటంటే ఈ తీర్మానాన్ని రష్యాతో పాటు వ్యతిరేకించిన దేశాల్లో అమెరికా ఉంది. ఇది ఆశ్చర్యాన్ని కలిగించేది. మొదటిసారిగా యునైటెడ్ నేషన్స్ వేదిక పైన యూరప్ ఉక్రెయిన్ ప్రతిపాదించిన తీర్మానాన్ని అమెరికా వ్యతిరేకించి రష్యాకు అనుకూలంగా ఓటు వేసింది. ఈవెన్ అబ్స్టెయిన్ కూడా కాలేదు. అంటే రష్యాకు మద్దతుగా అమెరికా నిలిచింది. భారతదేశమన్నా కనీసం అబ్స్టెయిన్ అయింది. మనకు రష్యాను ఖండించడాన్ని ఇండియన్ ఫారిన్ పాలసీ అంగీకరించదు కనుక మనం అబ్స్టెయిన్ అయ్యాం. అంటే రష్యాకు మద్దతు ఇవ్వలేదు, అటు యూరప్కు మద్దతు ఇవ్వలేదు. కానీ 93 కంట్రీస్ రష్యాను ఖండించాయి. అయితే అంతకుముందు తీర్మానాల్లో 140 కంట్రీస్ ఖండించాయి. ఇప్పుడు ఖండించే దేశాలు 140 కంట్రీస్ రష్యాను ఖండిస్తే ఇప్పుడు 93 కంట్రీసే ఖండించాయి. అమెరికా వైఖరి మారడంతో చాలా దేశాలు అబ్స్టెయిన్ అయ్యి ఉండాలి. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే అమెరికా యూరప్ను వ్యతిరేకించి రష్యాకు మద్దతుగా ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశాయి. అంటే రష్యాను ఖండించడాన్ని అంగీకరించలేదు. ఇక రెండవ తీర్మానం అమెరికా ప్రతిపాదించింది. ఈ తీర్మానం కూడా యుద్ధం తక్షణం ఆగాలి, వార్ షుడ్ ఎండ్ అనే ఒక సింపుల్ స్టేట్మెంట్తో అమెరికా ఒక రెజల్యూషన్ పాస్ చేసింది. అయితే ఈ అమెరికా ప్రపోజ్ చేసిన రెజల్యూషన్లో ఎక్కడా రష్యాను ఖండించలేదు. ఆ రష్యాను ఒక్క మాట అనకుండా సింపుల్గా ఈ యుద్ధం చాలామంది ప్రాణాలు తీస్తుంది, యుద్ధం తక్షణం ఆగాలి అని మాత్రమే పేర్కొంది.
అమెరికా ప్రతిపాదించిన ఈ తీర్మానానికి యూరప్ దేశాలు పెద్ద ఎత్తున సవరణలు చేశాయి. సవరణలు చేసి ఈ తీర్మానంలో కూడా రష్యాను ఖండిస్తూ అమెండ్మెంట్ చేశాయి. దీంతో అమెరికా తానే ప్రతిపాదించిన తీర్మానాల్లో ఓటింగ్ వచ్చే వరకు తానే ఓటింగ్లో పాల్గొనలేదు. ఇంట్రెస్టింగ్ చూడండి, అమెరికా ప్రతిపాదించిన తీర్మానాన్ని అమెరికానే సమర్థించలేదు, అమెరికా ఓటింగ్లో పాల్గొనలేదు. ఎందుకంటే ఈ అమెండ్మెంట్లు అసలు ఆ తీర్మానం యొక్క టోన్నే మార్చి రష్యాను ఖండించింది కనుక అమెరికా తన తీర్మానంపైనే తానే అబ్స్టెయిన్ అయింది. చివరకు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మాత్రం ఎలాంటి సవరణలు లేకుండా యుద్ధం ఆగాలి అని అమెరికా ప్రతిపాదించిన తీర్మానమే నెగ్గింది. ఎందుకంటే అక్కడ అమెరికా, రష్యా, చైనా అందరూ ఒకే రకంగా వివరించారు. కానీ అమెరికా మిత్ర దేశాలైన యూకే, ఫ్రాన్స్ అక్కడ అబ్స్టెయిన్ అయ్యాయి. అలాగే డెన్మార్క్ ఇలాంటి కంట్రీస్ కూడా అబ్స్టెయిన్ అయ్యాయి. ఇంట్రెస్టింగ్గా ఏంటంటే మొదటిసారి అమెరికా, రష్యా ఉక్రెయిన్ వార్ విషయంలో ఒకే వైఖరి తీసుకున్నాయి. చాలా క్లియర్గా రష్యాకు మద్దతుగా అమెరికా నిలిచింది. యూరప్ను, ఉక్రెయిన్ను అమెరికా వ్యతిరేకించింది. దీనికి అమెరికా వివరణ ఏంటంటే యునైటెడ్ నేషన్ల అమెరికా రాయబారి, గతంలో మన రష్యాను ఖండిస్తూ అనేక తీర్మానాలు చేశాం, 140 దేశాలకు కూడా మద్దతు ఇచ్చాయి, కానీ ఏం సాధించాయి? యుద్ధం ఆగిందా? అందువల్లనే మనం ఇప్పుడు యుద్ధం ఆపడం ముఖ్యం తప్ప రష్యాను నిందించడం ముఖ్యం కాదు అని అమెరికా తన వైఖరిని సమర్థించుకుంది. వాస్తవంగా ఈ వాతావరణం మొదటి నుంచి కూడా కనబడింది. ఓపెన్గా రష్యా వైఖరిని, పుటిన్ వైఖరిని అమెరికా సమర్థిస్తూ వచ్చింది. ట్రంప్ అధికారంలోకి వచ్చాక అసలు ఈ యుద్ధం జరిగి ఉండాల్సింది కాదు, ఉక్రెయిన్ తప్పు వల్లనే జరిగింది. నాటోలో ఉక్రెయిన్ సభ్యత్వం తీసుకునే ప్రక్రియ మొదలైతే దాన్ని మేము వ్యతిరేకిస్తామని రష్యా ముందే చెప్పింది. రష్యా వైఖరి కరెక్టు. తన పొలిమేరల్లో నాటో బలగాలు వస్తే ఏ దేశమైనా ఒప్పుకుంటుందా అంటూ పుటిన్ వాదననే ట్రంప్ వినిపించాడు. నాటో సభ్యత్వమే విషయంలో పుటిన్ వ్యతిరేకించిన, రష్యా వ్యతిరేకించిన కరెక్ట్ అని ట్రంప్ సమర్థించాడు. అలాగే జెలెన్స్కీ యొక్క నియంత, ఆయన పబ్లిక్ పాపులారిటీ కోల్పోయాడు. ఉక్రెయిన్ తన భూభాగాలను కూడా వదులుకోవాలి, ల్యాండ్ ఫర్ పీస్. ఒకవేళ అదే జరగకపోతే ఉక్రెయిన్ మొత్తం రష్యన్ టెరిటరీగా మారిపోతుంది. రష్యా ఉక్రెయిన్ పూర్తిగా ఆక్రమించుకోవచ్చు, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అంటూ అసలు భారీ ఎత్తున ప్రెసిడెంట్ జెలెన్స్కీ పైన ట్రంప్ ఓపెన్గానే విమర్శలు చేశారు. అందువల్ల ఈ వైఖరంతా జరిగిన తర్వాత యునైటెడ్ నేషన్స్లో ఇప్పుడు ఈ రకమైన ఓటింగ్ జరిగింది. ఇక ఈ యుద్ధం ఆగకపోతే ఏమవుతుంది? రష్యా మళ్ళీ ఉక్రెయిన్పై దాడి చేస్తే చాలా క్లియర్గా ట్రెండ్ అర్థమవుతుంది. అమెరికా ఉక్రెయిన్ సమర్థించదు, యూరప్ మాత్రమే ఉక్రెయిన్ సమర్థించాలి. అమెరికా సమర్థించకపోతే ఒకెత్తు, కానీ ఇప్పుడు యునైటెడ్ నేషన్స్లో ఓటింగ్ ప్యాటర్న్ తీస్తే రష్యాకు అమెరికా గనక సపోర్ట్ చేస్తే వార్లో ఇక ఉక్రెయిన్ పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించలేం. అమెరికాకు యూరోప్కే మధ్య ఘర్షణ వచ్చే ప్రమాదం ఉంది. ట్రాన్స్ అట్లాంటిక్ అలియన్స్ అంటారు, అమెరికా యూరప్ అలియన్స్. రెండవ ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచ పరిణామాల్ని శాసించింది అమెరికా యూరప్ అలియన్స్. అది నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ రూపంలో మిలిటరీ రీత్యా కానీ, ఎకనామిక్ అండ్ పొలిటికల్గా కానీ అమెరికా యూరప్ పోస్ట్ సెకండ్ వరల్డ్ వార్, కోల్డ్ వార్ పీరియడ్ నుంచి మొదలుకొని ఆఫ్టర్ కోల్డ్ వార్ కూడా కలిసే ఉన్నాయి. మొదటిసారి అమెరికా రష్యాను సమర్థిస్తే యూరప్ వ్యతిరేకంగా ఉంది. అంటే యూరప్ను క్లియర్గా అమెరికా వ్యతిరేకించింది, అమెరికా రష్యాను సమర్థించేటువంటి పరిస్థితి వచ్చింది. సహజంగానే చైనా రష్యాను సమర్థిస్తాయి, నార్త్ కొరియా రష్యాను సమర్థిస్తాయి. మనం ఏమైనా ఎప్పుడైనా ఊహించామా అమెరికా నార్త్ కొరియా ఒకే రకంగా ఓటు వేస్తుందని? మనం ఎప్పుడైనా ఊహించామా అమెరికా రష్యాకు మద్దతుగా ఓటు వేస్తుందని? చైనాకు అమెరికాకు ఇంత వైరం ఉన్నా అమెరికా, చైనా, రష్యా, నార్త్ కొరియాలన్నీ దాదాపు ఒకే వైఖరి తీసుకుంటున్నాయి వారి విషయంలో. ఇది జియో పాలిటిక్స్లో వచ్చిన వేగవంతమైన మార్పులు. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, ఏదో దేశానికి వ్యతిరేకంగా ఇంకో దేశంతో మనం కలిస్తే, ఎవరినో నమ్మితే ఇలాగే ప్రమాదంలో పడతాము.
చైనాకు వ్యతిరేకంగా అమెరికాతోనూ ఇంకో దేశానికి వ్యతిరేకంగా ఇంకో దేశంతో కలవడం మంచిది కాదు. ఇవాళ చూడండి, మనం అమెరికా చైనాని దగ్గర అవుతున్నాయి. ఎలా దగ్గర అవుతున్నాయి? జిన్పింగ్ను ట్రంప్ ఆహ్వానించాడు ప్రమాణ స్వీకారానికి, మోడీని ఆహ్వానించలేదు, జిన్పింగ్ను ఆహ్వానించాడు. మీరు గమనించండి. అలాగే అమెరికా చైనా పైన 60% సుంకాలు విధిస్తానని చెప్పి చాలా తక్కువ సుంకాలు మాత్రమే విధించాడు. అమెరికా టిక్టాక్ విషయంలో ఆంక్షలు సడలించి టిక్టాక్ కంటిన్యూ అవుతోంది. ఇప్పుడు చైనా రష్యాకు మద్దతు ఇస్తుంది ఉక్రెయిన్ వార్లో. ఆఖరికి అమెరికా కూడా రష్యాకు మద్దతు ఇస్తుంది. అమెరికాకు నార్త్ కొరియాకు పడదు, కానీ రెండు దేశాలు ఇవాళ రష్యాకు మద్దతు ఇచ్చాయి. అంటే జియో పాలిటిక్స్ ఎంత వేగంగా మారుతాయో చూడండి. అందువల్ల ఏ కంట్రీ అయినా తన ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ కలిగి ఉండాలి అని నాలాంటి వాళ్ళ మొదటి నుంచి వాదిస్తున్నాం. ఇదే ఉదాహరణ. ఎందుకంటే బిగ్ పవర్ గేమ్లో మనం భాగం కాకూడదు. బిగ్ పవర్ తమ అవసరాలకు అనుగుణంగా స్టాండ్ తీసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్లో చేసిన పొరపాటు అదే. అమెరికాను నమ్మి అమెరికాపై ఆశపడి రష్యాతో వార్కు వచ్చింది. ఇప్పుడు ఏంటి పరిస్థితి? అమెరికా వెళ్ళి రష్యాతో కలిసింది. ఉక్రెయిన్ పరిస్థితి ఏంటి? యూరోప్ మద్దతుగా ఉంది, కానీ యూరోప్ ఒక్కటే ఉక్రెయిన్ కాపాడడం సాధ్యమే కాదు. అమెరికా ఈ వార్లో న్యూట్రల్గా ఉన్నా యూరోప్ ఉక్రెయిన్ను కాపాడలేదు. ఒకవేళ ఇక అమెరికా వెళ్ళి రష్యాతో కలిశారనుకోండి, ఇక మామూలుగా ఉండదు బ్యాటింగు. ఎందుకు మరి ట్రంప్ ఇలా చేస్తున్నాడు? నేను గతంలో చెప్పాను, దీని సీక్రెట్ చెప్తాను అని. ఇంకా వివరంగా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కానీ ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఉక్రెయిన్లోని ఈస్టర్న్ పార్ట్ను రష్యా ఆక్రమించుకున్నది, 20% టెరిటరీ. ఈ రేర్ ఎర్త్ మెటల్స్, మినరల్ రిసోర్సెస్ ఈ రష్యా ఆక్రమించుకున్న ఉక్రెయిన్ భూభాగాల్లో గణనీయంగా ఉన్నాయి. అందుకే ట్రంప్ ఆలోచన ఏంటంటే, ఉక్రెయిన్ అయినా తనకు ఆ రేర్ ఎర్త్ మెటల్స్ ఇవ్వాలి, లేదు రష్యా ఆక్రమణలో ఉంటే యుద్ధం ముగిసినా ముగియకపోయినా రష్యా అయినా తనకు ఆ రేర్ ఎర్త్ మెటల్స్ ఇస్తుంది అని. అంటే ఇప్పుడు పుటిన్కు మద్దతు ఇచ్చినందుకు బహుమానంగా అమెరికాకు రష్యా తాను ఆక్రమించుకున్న ఉక్రెయిన్ భూభాగాల్లో ఉన్న మినరల్ రిసోర్సెస్ ఇస్తుంది. అందువల్లనే ట్రంప్ ఇవాళ రష్యాకు అనుకూలంగా, పుటిన్కి అనుకూలంగా స్టాండ్ తీసుకుంటున్నాడు. అందువల్ల ఉక్రెయిన్కి అర్థం కావాలి, బిగ్ పవర్ గేమ్లో ఎప్పుడూ మనము సైడ్ కాకూడదు. అందుకే చైనా భారత విభేదాల్లో కూడా నేను సహకరిస్తానని ట్రంప్ ముందుకొచ్చాడు. మనం నమ్మి గనక అమెరికాకు అప్పచెప్తే ఏం జరుగుతుంది? ఉక్రెయిన్ పరిస్థితే భారత్ కూడా వస్తుంది. తర్వాత రేపో మాపో మనకు వ్యతిరేకంగా చైనాతో కలుస్తాడు ట్రంప్. అందువల్ల ఎప్పుడు కూడా ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ కలిగి ఉండాలి. అమెరికా నాయకత్వంలోని మిలిటరీ కూటమిలో చేరి చైనాను వ్యతిరేకిస్తే మనకు లాభం జరుగుతుందని భ్రమల్లో ఉండకూడదు. కొంతమంది సోకాల్ దేశభక్తులు ఇలాంటి భ్రమలు కలిగిస్తుంటారు. ఇప్పుడు ఉక్రెయిన్లో పరిస్థితి ఏంటి? అమెరికా నమ్మే కదా ఉక్రెయిన్ రష్యాతో వార్కి వెళ్ళింది. అమెరికా సహకరిస్తుందని ధైర్యంతోనే వెళ్ళింది కదా, లేకపోతే ఉక్రెయిన్ రష్యాతో వార్కి వెళ్ళేదా? కానీ ఏం జరిగింది? ఆఖరికి 3 ఏళ్ళుగా పీకల దాకా ఉక్రెయిన్కి అమెరికా సహకరించింది. కానీ అల్టిమేట్గా ఇప్పుడు రష్యాతో అమెరికా కాపు కాస్తోంది. అందుకే ఉక్రెయిన్ పరిస్థితి ఇవాళ ఈ దయనీయంగా ఉంది. ఎంతకాలం యూరోప్ బలంగా ఉక్రెయిన్ మద్దతు ఇస్తుందన్నది కూడా ప్రశ్నే. ఎందుకంటే యూరోప్ మొత్తం తన సెక్యూరిటీని అమెరికాకు అవుట్సోర్స్ చేసింది. యూరోప్కి ఆ బలం ఉందా? రేపు నిజంగానే యూరోప్ ఇప్పటి నుంచి ఇండిపెండెంట్గా తన సెక్యూరిటీ పెంచుకున్నా ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఇప్పుడు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రాన్ ట్రంప్ను కలిశాడు ఈ యునైటెడ్ నేషన్ ఓటింగ్ సందర్భంగా. కానీ మాక్రాన్ చెప్పాడు, ట్రంప్ అభిప్రాయం ట్రంప్ చెప్పాడు. అఫ్కోర్స్ ఈ యునైటెడ్ నేషన్ తీర్మానం లీగల్లీ బైండింగ్ కాదు, ఎందుకంటే ఇది కేవలం వరల్డ్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తుంది. కానీ క్లియర్గా జియో పాలిటిక్స్ మారుతున్నాయి. ఉక్రెయిన్ వార్ విషయంలో యూరప్ మినహా ఉక్రెయిన్ను సమర్థించే పరిస్థితి ఉండడం లేదు. రష్యా డిప్లొమాటిక్గా పైచేయి సాధించింది అమెరికా మద్దతుతో అనేది క్లియర్గా కనబడుతుంది.